వెల్కమ్ టు MSR 7 న్యూస్. ములుగు జిల్లా రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోకిల మహేష్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్కి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ములుగు జిల్లా రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు. దళిత బంధు రెండో విడత భాగంగా జిల్లా కలెక్టర్ ద్వారా ఎంపికైన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉన్న జమ చేయబడిన 26,49,00,000 రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఈరోజు ములుగు జిల్లాకి చెందిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి వ్యక్తిగతంగా దరఖాస్తు ఇచ్చారు. ఈ సందర్భంగా కోకిల మహేష్ నేతృత్వంలో దళిత బంధు లబ్ధిదారులు కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన ములుగు జిల్లా సంబంధించినటువంటి దళిత బంధు లబ్ధిదారులందరూ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వ్యక్తిగతంగా వారికి కేటాయించిన నిధులను వారి అకౌంట్లో జమ చేయాలని ఇలా గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మంత్రిమండలికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా జిల్లా మంత్రివర్యులైనటువంటి గౌరవ సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినటువంటి నిధుల జమ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని దయచేసి తక్షణమే ప్రారంభించి గ్రౌండింగ్ అయిన ప్రతి దళిత బంధు లబ్ధిదారుడికి, ప్రతి దళిత బిడ్డకు అందజేయాలని మేమందరం అంబేద్కర్ గారి సాక్షిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీలో చెప్పినట్టుగానే 2,000 కోట్ల నిధులను కేటాయించడం, దళిత బంధును రద్దు చేయాలనే ప్రక్రియని అందరూ స్వాగతించడం. గత 8 నెలల నుండి శాంతియుత పంతాలోనే మా యొక్క కార్యక్రమం రూపొందించు ముందుకు పోతున్నాం. ఎన్నడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం కూడా చేయలేదు. దయచేసి మా విజ్ఞప్తిని, మా ఆకాంక్షని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రి సీతక్క గారు తక్షణమే మాకు కేటాయించినటువంటి 26,49,00,000 రూపాయలను దళితుల అకౌంట్లోకి వారం రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని కలిసి మేము కృతజ్ఞతలు తెలపడంతో పాటు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నాం. మా శాంతియుత మార్గాల కార్యక్రమాలను మీరందరూ అర్థం చేసుకొని దళిత బిడ్డలందరికీ ఇప్పటికే వారి జీవితాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. వారిని ఈ పార్టీకి ఆ పార్టీకి ఆపాదించకండి. అందరూ దళిత బిడ్డలే కాబట్టి